ఇది సంగతికి స్వాగతం. ఫలాల్లో రాజు మామిడి పండు అయితే వాటిలో రారాజు అనదగ్గ పండు బంగినపల్లి. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ పండు రుచి చూడని వారు ఉండరు. మామిడిలో రుచికరమైన పళ్ళు ఎన్నో ఉన్నా బంగినపల్లి మామిడి పండు ప్రత్యేకత వేరు. లేలేత స్వర్ణవర్ణంతో మిలమిల మెరిసే ఆ పండును చూస్తే ఎవరికైనా నోరూరక మానదు. రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి సరికొత్త అనుభూతిని పంచుతుంది. అందుకే ఎన్ని తిన్నా వెగడు పుట్టదు. సౌందర్యంలో, సువాసనలో, తీయదనంలో తనకెవరూ సాటిరారని ఎలుగెత్తి చాటుతున్న బంగినపల్లి మామిడి తెలుగు ప్రజలు సొంతమని చెప్పుకోవడం మరెంతో గర్వంగా అనిపిస్తుంది. అందుకే ఈ ఫలరాజ్యం భౌగోళిక విశిష్ట గుర్తింపు దక్కించుకుంది. బంగినపల్లి మామిడి పండు ఈ పేరు వింటే చాలు ఇట్టే జుర్రుకు తినాలనిపిస్తుంది. రుచిలో దీనిని మించిన మరో పండు లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగువారికే సొంతమైన ఈ బంగినపల్లి మామిడి పండుకి భౌగోళిక విశిష్ట గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఈ పండు ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం రండి. మామిడి పండు పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది బంగినపల్లి మామిడి. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే బంగినపల్లికున్న రుచి కారణంగానే ఆ ప్రత్యేకత వచ్చింది. మామిడి పళ్ల కోసం మార్కెట్కు వెళ్లిన ప్రతివారూ ముందుగా బంగినపల్లి గురించే వాకబు చేసి ఆ తర్వాతే మిగతా వాటిపై దృష్టి సారిస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ మామిడి రకం కర్నూలు జిల్లా బనగానపల్లి పరిసర ప్రాంతాల్లోని తోటల్లో ఎక్కువగా పండుతుంది. అందుకే కాలక్రమంలో బంగినపల్లిగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగినపల్లి మామిడి అంటే తెలియనివారుండరు. దేశ విదేశాల్లో బంగినపల్లి మామిడికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భౌగోళిక విశిష్ట గుర్తింపు కోసం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో జిఐ సంస్థ ప్రతినిధులు పలు దఫాలు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి, పాణ్యం, నంద్యాల మండలాల్లో పర్యటించారు. ఈ మామిడిని పరిశీలించి పరిశోధించి బంగినపల్లి మామిడి పండు ఈ నిర్దిష్ట ప్రాంతానికి చెందిందిగా మూలాలు బనగానపల్లిలో ఉన్నాయంటూ తేల్చారు. ఇటీవలే మే నెల 2వ తేదీన ఈ ఫలరాజానికి భౌగోళిక విశిష్ట గుర్తింపు మంజూరు చేసింది. సుమారు శతాబ్ద కాలంగా ఈ పళ్లు ఇక్కడ పండుతున్నట్లు స్పష్టం చేసింది. మేధో సంపత్తి హక్కుల్లో జిఐ ట్యాగ్ సైతం ఒక భాగంగా ఉన్నందువల్ల రైతులకు మెరుగైన మార్కెట్ ధర లభించేందుకు ఈ గుర్తింపు ఉపకరిస్తుంది. భౌగోళిక గుర్తింపు అంటే ఆ పంట ఆ ప్రాంతంలో నిదా లేదా, సో అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేయబడుతూ ఉంది, అక్కడ ఉన్న వాతావరణం ఏంటి, వాటికి సంబంధించిన ఆ బెనిషన్ అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇక్కడ పండించే వాటికి అవి ఉన్నాయా లేదా, సో అవి ఉన్నట్లయితే వాటికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అంటే గత చరిత్ర ఆధారంగా గత ఎన్నేళ్ళుగా సాగు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇక్కడ నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయింది, ఇది ఆరిజిన్, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే అది గత కొంతకాలంగా జరిగింది. దాన్ని బట్టి మనకు ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. బంగినపల్లి మామిడి పండుకు భౌగోళిక విశిష్ట గుర్తింపును తెప్పించేందుకు గతంలో చాలా కసరత్తు చేశారు. వీటి మూలాలకు సంబంధించి 2011లో అప్పటి ప్రభుత్వం కొన్ని ఆధారాలు చూపింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ కమిషనర్ రాణి కుముదిని సమర్పించిన అఫిడవిట్ ప్రకారం బంగినపల్లికి స్టేట్ మద్రాస్ వార్ ఫండ్ సీల్ వంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7.66 లక్షల కుటుంబాలు బనగానపల్లె మామిడి పండ్లు ఉత్పత్తి చేసేవారు. ఏటా 5,500 టన్నులకు పైగా మామిడి పండ్లను అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎగుమతి చేశారు. బంగినపల్లి మామిడి పళ్ల వార్షిక టర్నోవర్ సుమారు 1,461 కోట్లు. కర్నూలు జిల్లా బనగానపల్లె, పాణ్యం, నంద్యాల మండలాల్లో ప్రాథమిక మూలాలున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలు సహా తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఈ పంట కనిపిస్తుంది. బంగినపల్లి మామిడి విస్తృత ప్రచారంలోకి రావడానికి ముఖ్య కారణం
అప్పటి నవాబులే అని చెప్పొచ్చు. 1905 నుంచి 1922 వరకు మీర్ గులాం అలీఖాన్ బనగానపల్లి సంస్థానానికి నవాబుగా వ్యవహరించారు. ఆయనకు మామిడి పళ్లంటే అమితమైన ప్రేమ. వాటిలో మేలుజాతి మామిడి రకాల కోసం అన్వేషణ కొనసాగించారు. విదేశాల్లో లభించే మామిడి మొక్కలు తెప్పించి బనగానపల్లి సంస్థానంలో విరివిగా నాటించారు. అవి ఎంతో మధురంగా ఉండటం వల్ల ఈ పండ్లను స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే తన స్నేహితులకు, అధికారులకు పంపించేవారు. ఆ విధంగా బంగినపల్లి మామిడికి విశేష ఆదరణ లభించింది. దీంతో ఇక్కడి మొక్కలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పుడు మనమున్న ఈ మామిడి తోట 300 సంవత్సరాల క్రితం నవాబులు నాటించింది. విదేశాల నుంచి అదే పనిగా మొక్కలను తెప్పించి ఇక్కడ వరుసలుగా నాటించారు. అన్ని మొక్కలకి పేర్లు పెట్టారు, కానీ ఒక మొక్కకు మాత్రం పేరు పెట్టలేదు. దాన్నే బే నిషాన్ అంటారు. బే నిషాన్ అని నవాబే దీనికి పేరు పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు వాడుక భాషలో బనగానపల్లి, బంగినపల్లి, బే నిషాన్ అనే పేర్లతో దీన్ని పిలుస్తున్నారు. బనగానపల్లి సమీపంలో నవాబులు నాటించిన మామిడి తోటలు ఇప్పటికీ ఫలాలునిస్తున్నాయి. ఈ తోటలోని ఒక్కో రకం చెట్లపై ఒక్కో గుర్తు చెక్కించారు. ఒక రకం చెట్లకు ఏ గుర్తు చెక్కలేదు. దానికి బే నిషాన్ అని నామకరణం చేయించారు. బే నిషాన్ అంటే గుర్తు లేనిది అని అర్థం. అదే వాడుకలో బేనిషాగా ప్రాచుర్యం పొందింది. రాయలసీమ జిల్లాల్లో బేనిషా పండ్లు అని ముద్దుగా పిలుస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బంగినపల్లి అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. బనగానపల్లిలో పలు రకాల మామిడి పండ్లు పండుతున్నాయి. వాటిలో బంగినపల్లి బేనిషా, రెడ్డి పసంద్, మల్గువా, అమృతం, దిల్ పసంద్, వాలాజా, హిమాయత్, పల్లి, రసాలు, షర్బత్ అనార్, సఫేదామిని తదితరాలు ఉన్నాయి. వీటన్నింటిలోకి బేనిషానే శ్రేష్టమైనదిగా ప్రజలు భావిస్తారు. ఇందులోని విశేషమైన రుచే ఇందుకు కారణం. ఈ పండ్లకు మించిన పండు ఏం లేదు. మధురమైన దూరగార పెట్టిన చెట్లు. అందుకని కౌసర్ బాగ్ అంటే చిన్న కౌసర్ బాగ్, పెద్ద కౌసర్ బాగ్ అంటే దాని మొత్తం పేరు మోసిన పండ్లు. ఎవరు చూసినా కానీ సీఎంకి, గిఎంకి అందరు ఎంత మినిస్టర్లు ఉన్నారో మొత్తం అందరికి ఏ టు జెడ్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా తీసుకుపోయి ఈ తోటలోకి వచ్చి తీసుకుపోతారు. దీని అంత మధురం యాది ఉండదు. ఈ తోటకు మించిన తోటలు బనగానపల్లికి దీన్ని మించిన కాయలు యాడ ఉండవు. కూడా అంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది పండు. ఎండల కాలం వచ్చిందంటే వేసవి కాలం కార్లలో వచ్చి వేరే వేరే రాష్ట్రాలకు తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఈ పండు ఉన్నంత టేస్ట్ ఎక్కడ ఉండదని చెప్పి మా కాడికి వచ్చి అదే ప్రత్యేకంగా తీసుకుని వెళ్తారు. ఈ పండు తిన్నాక వెంటనే ఏం టేస్ట్ ఉంది అని చెప్తారు. అందుకే బ్రాంపల్లి నుంచి ఈ బ్రాంపల్లి బెనిషాన్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తుంటారు సార్. కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు, హైదరాబాద్ అక్కడి నుంచి అంతా వస్తుంది. ఇక్కడ రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఉండే కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ మామిడి పండు టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు అదే పనికి వచ్చి రేటు ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ నుంచే తీసుకెళ్తుంటారు. అది కూడా ఇక్కడ పండు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. బంగినపల్లి మామిడి రుచిలోనే ప్రత్యేకం అనుకుంటే అందులో ఇతర లక్షణాలు విశేషమైనవే. ఇతర పండ్లకు బంగినపల్లికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని వారి అభిప్రాయం. వీటి ఆకారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. బంగినపల్లి మామిడి పండు భుజాలు ఎత్తుగా ఉంటాయి. పైన పొర పలుచుగా ఉంటుంది. పడేయాల్సిన అవసరం లేకుండా తినేయచ్చు. విత్తనం కూడా పలుచుగానే ఉంటుంది. పీచు చాలా తక్కువగా ఉంటుంది. నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుంది. వారం రోజులైనా పండు పాడవదు. పండుపై చుక్కలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎంత కాలమైనా పండులో పురుగు పట్టదు. బనగానపల్లి నుంచి తీసుకొచ్చిన మామిడి మొక్కలు ఇతర ప్రాంతాల్లో ఫలాలు ఇస్తున్నా వాటిలో అంత రుచి లేదని నిపుణులు తేల్చారు. ఈ ప్రాంతంలోని పండ్లే మధురంగా ఉంటాయని స్పష్టం చేశారు. బనగానపల్లి పరిసర ప్రాంతాల్లోని నేలలు ఎంతో సారవంతమైనవి. ఇక్కడి వాతావరణం బంగినపల్లికి అనువుగా ఉంటుంది. చీడపీడల బాధ ఉండదు. పూత, పిందే సమయంలో చెట్లకు పురుగుమందులు కొట్టాల్సిన అవసరం లేదు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. రసాయనాలు,
క్రిమిసంహారక మందులు వాడకపోవడం వల్ల మరింత రుచిగా ఉంటాయి. అంతేకాక చెట్టు మీద నుంచి కోసిన పండ్లకు ఎలాంటి కార్బైడ్లు వాడకుండా సహజ సిద్ధంగా మాగబెడతారు. బేంపల్లి బెనిసా అంటే దీంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది. దీని టేస్ట్ వేరేది రాదు. దీని తర్వాత ఏం బయట రావచ్చు, కానీ ఇది బేంపల్లి బెనిసా అంటే పూర్వం నవాబు కాలం నుంచి నాటినది. పూర్వం నుంచి ఇది ఫేమస్గా ఉంది. మేము సంవత్సరం వచ్చేసి 20 దాకా ఖర్చు పెడతాం. మా బంధువులకి వాళ్ళకి పంపిస్తుంటాం. బాగా పప్పి ఎందుకు అని ఫోన్ చేస్తారండి. వేసవి కలిసి మనం ముందు ఆర్డర్ చెప్తారు. మాకు ఖచ్చితంగా బనానపల్లి కౌన్సిల్ బాగా మాడిపల్లి తీసుకుంటారు నవోదిని. నేను కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాను, మా బనానపల్లె మా ఊర్లో మామిడిపల్లి ఫేమస్ అని. ఈ మామిడిపండు ఉన్నంత ఫేమస్ ఎక్కడ, దీని టేస్ట్ కానీ దీనికి ఉన్నంత రుచి కానీ ఎక్కడ దొరకదు. నేను బయట చాలా చోట్ల తిన్నాను, కానీ బంగినపల్లి మామిడిపండు రుచి ఎక్కడ మాకు లభించలేదు. దీని ప్రత్యేకత వేరు. ఈ అన్ని చోట్ల 1000 రూపాయలకు అమ్మితే ఇక్కడ 5000 అమ్మినా కానీ ఇవి పండ్లు కావాలని చెప్పి అందరూ ఇక్కడి నుంచే తీసుకొని పోతుంటారు. ఈ పండ్లు అంటే అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. ఒకప్పుడు బనగానపల్లి పరిసరాల్లో 4000 ఎకరాలకు పైగా తోటలు ఉండేవి. సర్కారు నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, సాగునీటి వనరులు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం తదితర కారణాల వల్ల క్రమేణా విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం 1000 ఎకరాల లోపే సాగవుతోంది. తాజాగా భౌగోళిక గుర్తింపు రావటం వల్ల ఈ ప్రాంతంలో మామిడి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అలాగే మామిడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యానాధికారులు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తే మామిడి సువాసనలు వెదజల్లుతాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం చూసాము, ఇవాళ మనకి సౌత్ కొరియాకు కూడా ఈ సంవత్సరం మనం మామిడి పండ్లు పంపిస్తున్నామని. అలానే ఇప్పుడు మార్కెట్స్, ఇప్పుడు సింగపూర్ మార్కెట్లో అక్కడంతా కూడా వెళ్ళి చూస్తే ఒక కాయ $2 అమ్ముతున్నారు మార్కెట్లో. ఇక్కడ అంటే మార్కెట్ ఉంది, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది మనకు తెలియదు అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎట్లాగో ఒక GI స్టేటస్ మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ మన రైతులందరినీ కొంచెం బాగా ట్రైన్ చేసి రైతులకు సపోర్ట్ చేసి ఇప్పుడు బనగానపల్లి మామిడి పండ్ల మీదనే మనం ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేసి దీన్ని కానీ ఎక్స్పోర్ట్ చేయగలిగామంటే తప్పకుండా మళ్ళీ రైతులందరూ కూడా శ్రద్ధ పెట్టి మామిడి పండ్లు తోటలు వేయటానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మామిడి పండ్లకు ధర లేదు. మేలు రకం మామిడి టన్నుకు 20,000 రూపాయలు సైతం రావటం లేదు. అందుకు భిన్నంగా బంగినపల్లి మామిడి 100 పండ్లు 3 నుంచి 4,000 రూపాయల వరకు పలుకుతూ ఉండటం విశేషం. ఇక్కడి పండ్ల విశేషమే అందుకు కారణం.